गणेश महाराज की जय भवानी, जय भवानी। నేడు అప్పంపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలలో భాగంగా గత 2008వ సంవత్సరం నుంచి నిరంతరం ఎటువంటి ఆటంకాలు లేకుండా అప్పంపల్లి గ్రామ యువకులు అంటే స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో 2008 నుంచి ఇప్పటి వరకు అంటే 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో ఈరోజు ఈ యొక్క అప్పంపల్లి గ్రామ చౌరస్తాలో ఈ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మన యొక్క మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. వీళ్ళు మన అప్పంపల్లిలో ఉన్నటువంటి ఈ స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వాళ్ళు స్పెసిఫిక్గా మట్టి వినాయకుడినే పెట్టాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గత ఈ 2008 నుంచి కానీ ఈ యొక్క మట్టి వినాయకుని ప్రతిష్ఠించడం జరుగుతుంది. దీనిలో అంటే స్వామి వివేకానంద గారి యొక్క ఆదర్శంగా తీసుకొని మన ఏదైతే మన యొక్క గణేశుని ఉత్సవాలు ప్రారంభించినటువంటి బాలగంగాధర్ తిలక్ వారి ఆదర్శంగా తీసుకొని ఐక్యతని కాపాడుకుంటూ మరి ఇంకా మట్టి వినాయకుని ప్రతిష్ఠించడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి ఈ యొక్క వినాయకుల వల్ల మనం తీసుకుపోయి నిమజ్జనం చేసిన తర్వాత చెరువులో మనం ఆ యొక్క నిమజ్జనం అయిన తర్వాత ఆ యొక్క నీరు కలుషితమై మనకు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని దాన్ని మనం ఆ విధంగా జరగొద్దనే ఇదితో మన అప్పంపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని సంకల్పం తీసుకొని ముందుకు పోయి ఇతర గ్రామాలకు ఆదర్శంగా మేము పెడితే మట్టి వినాయకుడిని పెడతాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని పెట్టమని ఒక ఉద్దేశంతో శపథం పూని వారు ఈ యొక్క మట్టి వినాయకుడిని పెట్టి ఇతర గ్రామాలకు కానీ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఐక్యంగా ఈ యొక్క ఉత్సవాన్ని చేస్తున్నందుకు మన వివేకానంద యూత్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.